హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి కానుకగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. సో ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు, అర్హతలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఆంధ్రప్రదేశ్లో త్వరలో శ్రీశక్తిలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ముఖ్యంగా మహిళలకు నెలకు 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అందించే పథకం ఇది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో మహిళా బంధు, మహిళా శక్తి వంటి పేర్లతో ఇప్పటికే అమలు చేసినట్టే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ మేనిఫెస్టోలో చేర్చిన ఈ పథకాన్ని అమలు చేయబోతుంది. కానీ డబ్బులు పొందడానికి అర్హతలు ఖచ్చితంగా పాటించాలి. ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ కావాలి. వయసు 18 నుండి 59 మధ్య ఉండాలి. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు మాత్రమే వర్తిస్తుంది. ఆధారు, రేషన్ కార్డు తప్పనిసరి. ఇంట్లో 4 చక్రాల వాహనం ఉండకూడదు. ప్రభుత్వ రిటైర్ ఉద్యోగి కూడా ఉండకూడదు. గ్రామాల్లో నెల ఆదాయం 10,000 రూపాయలు, పట్టణాల్లో 12,000 రూపాయలు దాటితే అర్హులు కాదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, విద్యుత్ బిల్లు 1,015 రూపాయల కంటే ఎక్కువ వచ్చేవారు కూడా అనర్హులు. అలాగే ఆధార్ హిస్టరీ సర్టిఫికెట్ తప్పనిసరి. అంటే ఆధార్లో పేరు, చిరునామా, వయసు మార్పులు ఎప్పుడైనా జరిగితే రికార్డు వస్తుంది. ఇది తప్పించుకోవడం అసాధ్యం. పెళ్లి తర్వాత పేరు మారితే మాత్రం ఇబ్బంది లేదు. మరో ముఖ్యమైనది, మీ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకే ఉండాలి. ఆధార్ డీటెయిల్స్ అప్డేట్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం నుంచి డబ్బులు నేరుగా మీ ఖాతాల్లో వస్తాయి. ఈ పథకానికి సంబంధించి వినాయక చవితి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విడుదల చేస్తారనేది ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఈ ఆగస్టు చివరి వారంలో కూడా ప్రకటించే అవకాశం ఉంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.